మీరేం చింతపడకండి, జరిగించేవాడు ఆయన ఉన్నాడు. మీ పిల్లల్ని మీ సంఘాన్ని దేవుడు పోషిస్తానని అంటున్నాడు. మరి నేను 2 రోజుల క్రితం స్వరూప్ సిస్టర్ గారు నేను కళలో చూశాను. ఈ కొత్త వ్యక్తి ఎవరు ప్రభావ అని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు సిస్టర్ ఈ విధంగా ఇక్కడ చూడడం మీరు పరిచర్యని నమ్మకంగా కొనసాగిస్తున్నారని ప్రభువుకు ప్రార్థన కూడా చేస్తాను మీ గురించి. So you have been called by the God, you have been chosen by the God, you are the watchman to this city. కావాలి వాడు అంటే వాచ్మెన్ టైప్, అంటే దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ సిటీకి, ఈ కుటుంబానికి, ఈ సంఘానికి ఒక వాచ్మెన్ గా, అంటే ఎప్పుడు ఏం వస్తుందో, ఎక్కడి నుంచి ఏ విధమైన వస్తుందో అని రాకుండా మీరు చూసేవాళ్ళు. సాతానుగాడు ఏదో ఒక రకంగా మల్టీ ప్రాంగ్డ్ అటాక్ చేస్తాడు. ఏ కోణం నుంచి వస్తాడో తెలియదు. సో బీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ అండ్ బీ అలర్ట్ టు ఫేస్ ద సిచ్యుయేషన్స్. ఏ సిచ్యుయేషన్ అయినా కానీ, ఏది జరిగినా అది మీ దాకా రాదు. అగ్ని ప్రాకారం గల కోటను దేవుడు మన కుటుంబాలకి, మనకి ఉంచుతున్నాడు. ఆ అగ్ని ప్రాకారంలో నుంచి రావాలంటే సాతానికి దడ పుట్టించాలి. You have been called by the God. You are not ordinary. You are extraordinary. నేను సేవకుడు, నేను సేవకురాలు, నేను వదిలి పెట్టను అంటున్నాడు దేవుడు. He is with you always. He is with you on the right side of you. He is with you whether you sleep or you are alert. నిద్రపోయినా నిద్రపోయినా మీతోనే ఉన్నాడు, మీ రైట్ సైడ్ లో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేస్తాం.